యేసు ప్రభుల వారు మరి దయామయుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, రక్షించేవాడు, కాపాడేవాడు. మీకు ఏ ఆపదలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరైనా సరే ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టయితే మీ సమస్యలు దూరమైతే మీతో మాట్లాడతాడు. ప్రాణం పోయే ఆపదున్నా కానీ, అప్పులు కానీ, సమస్యలు కానీ, రోగం కానీ, ఎవరైనా కానీ ఆయనను శరణు వేడుకుంటే చాలు. ప్రభువా, పాపినైనా నన్ను కరుణించు అని ఒక్క మాట అంటే చాలు. రక్తం లాంటి నీ పాపాలను హిమము వలె తెల్లగా కడుగుతా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి పాపి అయినా సరే, ఎలాంటి రోగమైనా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, ఇక చనిపోతానని నీ మనసులో తలంచుకున్నా సరే నువ్వు చనిపోవడం అవసరం లేదు. నీతో మాట్లాడి నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తాడు. యేసయ్యను తలుసుకో. ప్రభువా, నేను పాపి, నన్ను కాపాడు. యేసయ్య, నువ్వు దేవుడవు కదా, దేవుడవట, నాతో మాట్లాడమంటే మాట్లాడతాడు. అలాంటిగా మాట్లాడి మీకు రక్షణ కలిగేటట్టు మీరు చేసుకోనండి.